మనం నిజంగా యోగ్యులమైతే భిన్నాభిప్రాయాలను కూడా అర్థం చేసుకోగలిగే శక్తి వస్తుంది మనకి. మనకు యోగ్యత లేదనుకోండి, ప్రతి చిన్నదాన్ని అపార్థం చేస్తాం, ప్రతి దాన్ని తప్పుబడతాం. ఉదాహరణకి ఇటీవలి కాలంలో ఒక సేవకుడు, ఆరాధికుడు అనేక మంది యవ్వనస్తులను బలమైన ఆరాధనలో నడిపిస్తున్నవాడు. అతనికి సిద్ధాంతమును గుర్చిన అవగాహన లేదు. అతను కేవలం బుద్ధివాక్యమును బోధించి ప్రజల్ని బలపరుస్తాడు. సిద్ధాంతపరమైన అవగాహన కోసం దేవుణ్ణి బతిమాలుతుండవచ్చు. కేవలం స్తుతి ఆరాధన. వింటున్నారా? చాలా విలువైన విషయం చెప్తున్నాను. మీకు సంబంధించినవి ఏమైనా ఉంటే సభ తర్వాత మాట్లాడుకోండి. ఎందుకంటే ఇంత ఖర్చు దేవుడు మీతో మాట్లాడడానికే. సమాజంలో చాలామందికి అవగాహన లేక భక్తులను కూడా తూలనాడి, తొందరపడి, ఆవేశపడి, అవమానించి ఇలాంటి వ్యవహారం ఈరోజు క్రైస్తవ సమాజంలో కొనసాగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించి నీతో మాట్లాడుతున్నాడు. లైవ్లో వింటున్న వారు కూడా కొందరు తొందరపడి, ఆవేశపడి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని పట్టించుకొని నిన్ను నువ్వు భ్రష్టుడిగా మార్చుకోకు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడే విషయాన్ని మాత్రమే దృష్టి పెట్టు. వ్యర్థులకు సంగతి పూర్తిగా వినకుండానే తొందరపడే స్వభావం ఎక్కువ. భక్తులకు సంగతి పూర్తిగా విన్న తర్వాత మొరపెట్టే స్వభావం ఎక్కువ. పరిశుద్ధాత్మ దేవుని నియమం ఇది. అందుకు నేను ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. భిన్నాభిప్రాయాలు వస్తాయి, కానీ మనం యోగ్యులమో కాదో మనం తెలుసుకోవడం ఎలాగో చెప్తున్నాను. ఇటీవల కాలంలో ఒక ఆరాధికుడు, ఒక సేవకుడు ఒక 100,000 మందిని సినిమా పాటలు వినడం మానేసేటట్లు చేసి దేవుని పాటలు వినడం నేర్పించాడు. ఫస్ట్ వారికి ఒక మంచి లక్షణం అలవాటైంది. సినిమా పాటల కంటే దేవుని పాటలు కూడా ఏమాత్రం తగ్గవు, మనం దేవుని పాటల్లో కూడా అలాంటి ఆనందాన్ని వెతకొచ్చు అనేటువంటి ఒక డైవర్షన్ అయితే వారికి వచ్చింది. బురదలో వెళ్లకుండా వారు దేవుని సన్నిధిలోనికి వచ్చే ఒక అవకాశం అతని ద్వారా ఏర్పడింది. మన వాళ్ళు బయలుదేరారు. ఇంకా పాటలు పాడే విధానం ఇదా, సినిమా మ్యూజిక్ లాగుంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి తీర్పులు తీర్చేవారు బయలుదేరారు. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోయారు. సినిమా పాటలు పాడి సినిమా పాటల్లో మ్యూజిక్లోనే పూర్తిగా మునిగి తేలినటువంటి చాలామంది యవ్వనస్తులు దాన్ని వినడం మానేసి దేవుని పాటలు పాడడమే కాదు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం కూడా నేర్చుకుంటున్నారు, కన్నీళ్లతో ప్రార్థించడం కూడా నేర్చుకున్నారని మర్చిపోయారు. పైకి కనబడుతున్న పొరపాటును మాత్రమే టార్గెట్ చేశారు, కానీ లోలోన జరుగుతున్నటువంటి ఫలితాన్ని చూడలేకపోయారు. అలాగూ పై రూపాన్ని బట్టి తీర్పు తీర్చేవారు అనేకులు, వేలు చూపుని బట్టి తీర్పు తీర్చేవారు అనేకులు. అలాంటి స్వభావం ఒకవేళ మీలో ఇక్కడున్న వారిలో ఉంటే గుర్తుంచుకోండి, మీ దినములు ఈ ముగింపు దినాలలో త్వరగానే ముగియబోతున్నాయి. మీకు తెలుసా, సంఘం త్వరగా సిద్ధపడాలి. ఎప్పుడు ఇంకొకరిని గూర్చి మాట్లాడేవారు ఈ భూమి మీద సాతాను చేత నడపబడబోతున్నారు, ఈడ్చబడబోతున్నారు. వారి ద్వారా అభ్యంతరాలు, శ్రమలు ఎక్కువగా కలుగుతాయి. కాబట్టి ఎవరి వలన అభ్యంతరం కలుగున వానికే శ్రమ. నీ నోటి మాట నిన్ను దేవుని దగ్గర దొరకబట్టేస్తుంది. జాగ్రత్త. నీ నోటి మాట నిన్ను దొరికేటట్లు చేస్తుంది. నీ తొందరపాటు స్వభావం, తొందరపాటు ఆలోచన నిన్ను దేవుని దగ్గర చిక్కించుకునేటట్లు చేస్తుంది. నీ మాటలతో నీవే చిక్కుపోతున్నావు, చిక్కుల్లో పడిపోతున్నావు. ఆయన ఇటీవలి కాలంలో తన మానసిక వేదనో లేదంటే కుటుంబ పరిస్థితిలో ఏ వేదనతో తను అలా చేశాడో తెలియదు, కానీ ఇటీవలి కాలంలో తలనీలాలు ఇచ్చుకున్నాడు, మొత్తం వెంట్రుకలంతా తీసేసుకున్నాడు. సంఘంలో చెప్పాడు, నేను ఇలా బాధపడుతున్నాను అని. దాని మీద కూడా ట్రోలింగ్సే, దాని మీద కూడా నిందలే. అతడు మాట్లాడుతూ అన్నాడు, నేను చేసుకున్నానని మీరు ఎవరు చేసుకోకండి, ఇది నా బాధ అని చెప్పుకున్నాడు. దాని గురించి కూడా మాట్లాడమే. కొన్నిసార్లు మన ప్రాసెస్ ఎవరికి అర్థం కాదు, కానీ ప్రోగ్రెస్ బాగుందో లేదో చూడాలి. ఆత్మల రక్షణ జరుగుతుందా? లోకంలో ఉండవలసిన వారు సంఘంలోకి వస్తున్నారా? ఆ తర్వాత మెల్లిమెల్లిగా భక్తిలో నడుస్తున్నారా? విధానం మారుతుందా లేదా చూసుకోవాలి. లోకంలో ఉన్న వ్యక్తులను ఒక్కసారిగా తీసుకొచ్చి సంఘంలో పెడితే వారిలో ఉన్న లౌకికాత్మ వారిని కూర్చొనివ్వదు.
అలాంటి లౌకికాత్మకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇలాంటి సహోదరులు పనిచేయాలి సమాజంలో. అవును, మ్యూజిక్ ఒక్కటే అడ్డు కాదు. కొన్నిసార్లు మ్యూజిక్ లోకంలో విన్నట్లుగా ఉండొచ్చు, కానీ దాంట్లో ఉన్న సాహిత్యం ప్రజల్ని పట్టుకోవచ్చు. కొంత టైం పడుతుంది, ప్రతిదానికి కొంత టైం పడుతుంది. మనం ఎవరో చేయలేని పనులు చేసే వ్యక్తులని తూలనాడకూడదు. అంతెందుకండి, సినిమా పాటలు పాడేటువంటి కొందరు సింగర్స్ని తీసుకొచ్చి దేవుని పాటలు పాడిస్తే కూడా దాన్ని కూడా విమర్శించారు మన వాళ్ళు. కానీ అలా పాడి పాడి కొందరు రక్షించబడి బాప్తిస్మం తీసుకున్నారు, దాన్ని గుర్తించట్లేదు మన వాళ్ళు. గుర్తుంచుకోండి, వ్యభిచారి వచ్చి దేవుని దగ్గర క్షమాపణ అడిగితే ఆయన ఆవిడ్ని కూడా క్షమించారు. మనమైతే అసలు క్షమించే వాళ్ళం కాదు, ఎందుకంటే మనం అందరం ఆకాశం నుంచి ఊడిపడ్డాం. చాలామంది మనలో చాలామంది ఆకాశం నుంచి ఊడిపడ్డారు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించుననే లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. నీ ఈగో పక్కన పెట్టి, నీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి, దేవుని ఇష్టం దేవుని చిత్తం భూమి మీద నెరవేరేటట్లు సహనంగా పనిచేయడం నేర్చుకుందాం. మీ సహనం సకల జనులకు తెలియజేయబడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, పరిచర్యలు నానా విధములు. అందరూ ఒకేలాంటి పని చెయ్యరు, అందరూ ఒకేలాంటి పని చేయరు. కొందరు వృద్ధాశ్రమాలు పెట్టి, కొందరు అనాథ శరణాలయాలు పెట్టి సేవ చేస్తుంటారు. వారు ఏమనుకుంటారో తెలుసా, నేను చేసే సేవ కంటే గొప్పది లేదు అని చెప్పి ఇంకొందరిని గూర్చి వాళ్ళు తప్పుడు అభిప్రాయంలో ఉండొచ్చు. ఈ సువార్త పని ప్రాణమిచ్చి మరీ చేస్తున్నటువంటి సంఘ పరిచర్య చేసే వాళ్ళకేమో ఆ పని పెద్దగా అనిపించదు, నార్మల్గా చిన్నగా అనిపిస్తుంది. ప్రతివాడు తాను చేసే పని కంటే గొప్పది ఏదీ లేదనే భావనలో ఉంటే తప్పకుండా మనలో ఇంకొక లూసిఫర్ లోపట స్వభావంలో పుడుతున్నట్లే. లూసిఫర్లో ఉన్నది గర్వం, నేను చేసేదానికంటే గొప్పది లేదు అని. కానీ భక్తులలో ఉండేది ఏమిటంటే, నేను చేసేదే కాదు, నేను నేర్చుకునేది కూడా చాలా ఉన్నాయి అనేది భక్తుల లక్షణం. అందుకే నేనేమంటానంటే, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, మనం భక్తులమైపోతాం. నేర్చుకుని మార్చుకునే స్వభావం మనకు లేకపోతే ఒక రోజు వస్తుంది, మనం కూడా లూసిఫర్ లాగే మాట్లాడతాం, పడిపోయిన కెరూబు లాగే మాట్లాడతాం, గర్వంగానే మాట్లాడతాం, అందరిలో తప్పులే మాట్లాడతాం. ఏమండి, ఒక ఆయన బయలుదేరాడు ఈ మధ్యకాలంలో. నేను ఎలాంటి పేర్లు ప్రస్తావించాను కాబట్టి చెప్తున్నాను. బైబిల్ ప్రకారంగా కొలిస్తే ఎవ్వరూ సేవకులు కాదంటున్నాడు, ఎవ్వరూ భక్తులు కాదంటున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదే కదా లూసిఫర్ స్వభావం, లూసిఫర్ నోరు కూడా అదే కదా. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్తో కొలిస్తే ఏ మనిషి కూడా భక్తుడు కాదు లెక్క ప్రకారంగా. కానీ అదే బైబిల్ అందరినీ భక్తుల్ని చేయడానికి కావలసిన కొలతనిచ్చింది. ఆ కొలత చూడలేకపోతున్నారు చాలామంది. శాస్త్రులు పరిచయులు ఎలాగైతే కొలిచారో అలాంటి కొలత సరికాదు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతితో కొలిస్తే ఎవడు నీతిమంతుడు కాదు. కానీ దేవుడిచ్చిన కృపతో, దేవుని ఆలోచన విధానంతో కొలిచి చూస్తే అనేకుల్ని నీతిమంతులుగా మార్చే అవకాశాలు ఎన్నో కనబడుతున్నాయి. ఒకప్పుడు మనం కూడా మంచివారం కాదు, కానీ కాలక్రమేపీ మనలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మనలో చాలామందికి ఆవేశాలు, కోపాలు ఎక్కువ ఉండవచ్చు. మనలో చాలామంది మారాం. శాడిస్ట్ భర్తలు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు. మారడానికో టైం ఉంటుంది, మారనివ్వాలి. మారే వరకు ఎదురు చూడాలి. మనకే తీర్పు తీర్చే అధికారం ఇస్తే జడ్జి గారి ప్లేస్లో పెడితే మొదటి రోజే ఉరి శిక్ష చేసేస్తావు నువ్వు. దేవుడు ఒక వ్యక్తిని మారడానికి టైం ఇస్తున్నాడు, మనం ఇవ్వకపోగా వాడు మారడు అనేస్తాం. ఎంత తప్పు. సిద్ధాంతపరమైన విభేదాలుంటే, సిద్ధాంతపరమైన పొరపాట్లుంటే వారిని దొంగలు అనేస్తున్నారు చాలామంది, తప్పుడు బోధకులు అనేస్తున్నారు, తప్పుడు మనుషులు అనుకుంటున్నారు. లేదు, ప్రతి డినామినేషన్లో భక్తులు ఉన్నారు. ప్రతి డినామినేషన్లలోని భక్తులు రాసిన పాటలు ఇప్పటికీ మనం పాడుకుంటున్నాం. ప్రతి డినామినేషన్లో ప్రార్థనా పరులు ఉన్నారు.
ప్రతి డినామినేషన్లో పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్న వారు ఉన్నారు. ఇక్కడే చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు, అసత్యంలో ఉన్న వ్యక్తులను కూడా ఆత్మదేవుడు నడపడం ఏమిటి అని. మీకు విషయం తెలుసా? అందరూ అసత్యంలో ఏమీ లేరు. కొందరిలో కొన్ని సత్యాలు కూడా ఉన్నాయి. ప్రతి డినామినేషన్లో కొన్ని సత్యాలు ఉన్నాయి. ప్రతి మినిస్ట్రీలో కొన్ని సత్యాలు ఉన్నాయి. అందరూ నేర్చుకోదగిన సంగతులు ఎన్నో ఉన్నాయి. సర్వశక్తిమంతుడైన దేవుడు, తల్లి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన పిల్లల్లో బలహీనులు ఎవరో బలవంతులు ఎవరో ఆయనకు తెలుసు. బలవంతులను బలహీనులను మరలా బలపరచడానికి వాడుకుంటున్నాడు. అవును, నువ్వు ఎవరినైతే తప్పుపడుతున్నావో, ఎవరిని గుర్చైతే తప్పుగా మాట్లాడుతున్నావో వారిలో నువ్వు అనుకునే 100% ఏమీ తప్పు లేదు. కొందరిలో 50% రాంగ్ ఉండొచ్చు, కొందరు 50% రైట్ ఉండొచ్చు. ఒక వ్యక్తిలో 10% నీకు మొత్తం తప్పే కనబడుతుండవచ్చు, 90% దేవుని దృష్టికి అనుకూలమైనవే ఉండొచ్చు. ఈ 10 విషయాలను బట్టి తీర్పు తీర్చే అధికారం నీకు లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తిని మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఎదురాడు వారికి కూడా మారు మనసునివ్వాలనుకుంటున్నాడంట నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇలాంటి ఉన్నతమైన మనస్సు మనకు లేకపోవడం చాలా ప్రమాదకరమైన లక్షణం. అది చాలా ప్రమాదకరమైన లక్షణం. ఒక భ్రష్టుడికి మాత్రమే ఉండే లక్షణం ఏమిటంటే, ఎప్పుడు ఎదుటి వ్యక్తి మీద ద్వేషం. ఎదుటి వ్యక్తి మీద ద్వేషం. ఎఫెసీ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది, చాలా ఖచ్చితంగా రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడంట ఈ స్వభావాన్ని చూసి. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ మాట చూస్తారా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒక్క నిమిషం. 30వ వచనంలో ఏం రాయబడింది? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆ కింది వచనంలో ఆయన దుఃఖపడ్డానికి గల కారణాలున్నాయి. అందులో ద్వేషము, దూషణ, అల్లరి, క్రోధము ఇలాంటి మాటలు రాయబడ్డాయి. దేవుని చిత్తం ఈ భూమి మీద పూర్తి చేయాలి అంటే, అసత్యంలో ఉన్న వారిని సత్యంలో నడిపించాలి అంటే, జ్ఞానులు, పండితులు, వాక్యం బాగా తెలిసిన వారు విమర్శిస్తూ పోతే అవ్వదు. విమర్శిస్తూ పోతే అవ్వదు. సరిచేస్తూ పోవడానికి సహనం చాలా అవసరం. అవును, సహనం లేకుండా ఈ భూమి మీద ఎప్పటికీ ఏది సాధ్యం కాదు. ఒక చిన్న కథ చెప్పన. చాలా రోజుల క్రితం నేను ఈ కథ విన్నాను. ఒక రాజుగారంట సంతానం లేక ఎన్నో పూజలు, నోములు, ఎన్నో వ్రతాలు చేశాడంట. చిట్ట చివరికి 15 సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఈ వార్త తెలుసుకొని రాజు విహారయాత్రలో ఉంటుండగా మొత్తం రాజ్యాన్ని చూసి రావడానికి వెళ్ళిన వాడు పరుగున తిరిగి రాజ్యానికి వచ్చాడు. వచ్చి కూతుర్ని చూసుకున్నాడు. ఒక 2-3 నిమిషాలు పరీక్షించాడు, దగ్గరికి తీసుకోవట్లేదు. రాజుగారు ఎత్తుకోండి అని ఇస్తుంటే దగ్గరికి తీసుకోవట్లేదు. ఏమిటండి పాపను ఎత్తుకోరు అని అడిగితే, చిచ్చి ఇలాంటి బిడ్డ పుట్టిందేమిటి నాకు అని కోపానికి వచ్చాడు. అందరూ వచ్చి చూస్తే బిడ్డ బానే ఉంది, చాలా సుందరంగా ఉంది, చూడ చక్కనైన రూపం. ఈయనకేమో నచ్చట్లేదు. ఏమిటండి ఏం నచ్చట్లేదు అని అడిగితే ఆ రాజుగారు ఏమంటున్నాడు తెలుసా? సరిగ్గా గమనించి చూడండి, నోట్లో పండ్లేవి, కూతురంటే అందంగా పుట్టాలి, నోట్లో పండ్లు ఉండాలి కదా అంట. ఇంకా అని అడిగారు. పొడవాటి జుట్టు ఉండాలి, పొడవాటి జడు ఉండాలి నా కూతురికి, జడేది అంట. వీడు పెద్ద మూర్ఖుడని అప్పటికే అందరికీ తెలుసు. వీడు చెప్పింది కాదంటే మెడకాయ మించి తలకాయ తీసేస్తుంటాడు వీడు. భార్య కూడా భయపడిపోతుంటుంది, సైగ చేస్తుంటుంది రాజవైద్యులకు, ఎదురు మాట్లాడకండి, మీ తలకాయ తీసేస్తాడు జాగ్రత్త అని. ఈ రాజుగారు అంటున్నాడు, కూతురికి జుట్టేది, జడ ఏది, అమ్మాయి పుడితే జడ ఉండాలి, పళ్ళు ఉండాలి,
ఆ కళ్ళు మూసుకొని ఉంటుంది చూడండి, చిన్న చిన్న కళ్ళు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఏంటి వంకరగా ఉన్నాయి. ఊరికే పిలిస్తే పలకకుండా అటు ఇటు దిక్కులు చూస్తుంది పిచ్చిలాగా. ఏంటి ఇలా ఉందేమిటి, నాకు ఈ కూతురొద్దు అని చెప్తున్నాడు. వాడి మూర్ఖత్వం తెలిసినటువంటి రాజవైద్యులలో ఒక పెద్ద ఆయన దగ్గరకు వచ్చి, రాజా తొందరపడొద్దు, పొరపాటుగా బిడ్డని చంపమనో 2 ముక్కలు చేయమనో సమాధి చేయమనో ఆజ్ఞాపివ్వకు. నీ బిడ్డకు వచ్చింది కేవలం ఒక చిన్న సమస్య, వ్యాధి మాత్రమే. ఈ వ్యాధి పోతే పళ్ళొస్తాయి, జుట్టు వస్తుంది, చక్కగా లేచి నిలబడుతుంది, నువ్వు అనుకున్న దానికంటే అందంగా నిలబడుతుంది, అందంగా కనబడుతుంది అని అన్నాడు. అవునా, వ్యాధి వచ్చిందా, ఎలా పోతుంది అని అడిగాడు రాజుగారు. 5 సంవత్సరాలకు ఒకసారి హిమాలయాల్లో ఒక పుష్పం పూస్తుంది. అలాంటి పుష్పాలు 3 సార్లు తీసుకొచ్చి 100 పాలలో కలిపి పోస్తే నీ బిడ్డ చాలా అందంగా ఉంటుంది. ఈ రాజ్యంలోనే ఇంకా ఇంత అందం ఎవరికి ఉండదు. కాకపోతే 5 సంవత్సరాలకు ఒక్కసారి ఆ పువ్వు పూస్తుంది, 3 పువ్వులు కావాలి. అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నమాట? 15 సంవత్సరాలు పడుతుంది. ఈ రాజుగారు ఏమైనా అలాగే కానివ్వండి, కానీ అప్పటి వరకు ఈ బిడ్డ అంతఃపురంలో ఉండడానికి వీల్లేదు, మీ దగ్గరకే తీసుకెళ్లి వైద్యం చేయండి, కావలసి వస్తే అన్ని ఏర్పాట్లు అక్కడే చేసుకోండి అని చెప్పి బండెడు బంగారం, కావలసిన అధికారం, సైనికులను అన్నిటిని ఇచ్చి పంపించేశాడు. ఎంత పిచ్చోడో చూడండి. మొదటి 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రాజవైద్యులు వచ్చి, అయ్యా పండ్లు వచ్చాయి, లేచి పరిగెడుతుంది, చాలా అందంగా ఉంది, చూపించమంటానంటే లేదు 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 లేదు, నేను అనుకున్నట్టుగా తయారైతేనే చూపించండి అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత మరలా రాజవైద్యులు వచ్చారు, అయ్యా నీ బిడ్డ చాలా అందంగా ఉంది, చూపించమంటారా? ఎన్ని పుష్పములు నూరిపోసితిరి అన్నాడు. 2 అయితే 3వది కూడా కానిమ్ము. 15 సంవత్సరాలు నిండిన తర్వాత తీసుకొచ్చి ముందు నిలవబెట్టారు. అందరూ చూసి అసూయపడేంత అందం, అద్భుతమైన జుట్టు, జడ, చూడచక్కనైనన్ని కళ్ళు. ముందు నిలబెడితే, ఎస్ ఇలాంటి కూతురు నేను కోరుకున్నాను, పుడితే ఇలాంటి కూతురు పుట్టాలి, శభాస్ రాజవైద్యులారా మీరు అద్భుతం చేశారు అని మళ్ళీ 10 రథముల నిండా బంగారం ఇచ్చి పంపించాడు వాళ్ళకి బహుమానం. వాళ్ళు ముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. మూర్ఖుడు వల్ల వాళ్ళు బ్రతికేశారు హ్యాపీగా. ఇప్పుడు చెప్పండి, వీడు ఎంత మూర్ఖుడైన రాజు. ఇలాగే చాలా మంది నీతిమంతులుగా ప్రవర్తిస్తున్న మూర్ఖులైనటువంటి విశ్వాసులు చాలా మంది ఉన్నారు భూమి మీద. ఎవడైనా సరే ఒకడు భక్తిలో కొనసాగుతుంటే ఒక్కసారిగా వాడు నీకు మహాభక్తుడిగా కనబడడు. భక్తిలో కూడా అందరూ చిన్నపిల్లల్లాగే పుడతారు. ఆత్మీయ పసితనం అంటారు దాన్ని. చూడగానే మహాభక్తుడిలాగా నీకు కనబడరు ఎవరు. కాలంతో పాటు, సహవాసంతో పాటు, అందరితో కలిసి ప్రార్థనలో ఉంటుండగా, సభల్లో ఉంటుండగా, వాక్యం నేర్చుకుంటుండగా, అనుభవంలో గాయపడుతుండగా, విరిగి నలుగుతుండగా ఒక్కొక్క మెట్టు దేవుడు అనుకున్న అందమైన రూపం వస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అనుకున్న రూపం మనకు రావడానికి టైం పడుతుంది. ఒక రాత్రిలోనో 1 సంవత్సరంలోనో ఏ వ్యక్తి భక్తుడైపోడు. కానీ ఒక్కొక్క విషయం మార్చుకుంటూ భక్తులవుతారు. ఏ బిడ్డైనా సరే పుట్టగానే పండ్లుంటాయా? జడ ఉంటుందా కావలసినంత పెద్దగా? లేచి పరిగెత్తేస్తారా? కాలంతో పాటు బిడ్డ కూడా ఎదిగింది, గొప్పదైంది. అలాగే ఆత్మీయ జీవితం కూడా నువ్వు కోరుకున్నట్టు, నువ్వు అనుకున్నట్టు, నువ్వు బైబిల్లోంచి ఒక వచనం తీసి కొలిసినట్టు ఉండరు. ఆయనే ఓపిక కలిగి అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడు. అందరికీ అనుభవాలు ఇస్తున్నాడు. అందరూ గాయపడే అవకాశం ఇస్తున్నాడు. అందరినీ సరిచేస్తున్నాడు. ఒక్క విషయం మర్చిపోవద్దు, ఆయన ఎప్పటికీ ఓడిపోడు. తొందరపడితే నువ్వే వ్యక్తిగతంగా ఓడిపోతావు. ఆయనకు లేని ఆవేశం నీకెందుకు? కాబట్టి క్రైస్తవుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఒకరినొకరు ద్వేషించుకొని, దూషించుకొని, అవమానించుకొని ఈ భూమి మీద మనం ఏమీ సాధించలేం. ఒకరినొకరం కట్టుకోగలిగితే ఓపికతో మనం ఒక్కటవుతాం, సాతాను ఒంటరవుతాడు. ఆమెను చెప్పొచ్చు కదా గట్టిగా. కొన్ని మాటలు విన్నప్పుడు మీకు అనిపించదా? మీరు సంఘాల్లో నేర్చుకోవట్లేదా?
అలా కదలకుండా ముద్దల్లాగే కూర్చొని ఉంటారా? వద్దు, అలా చేయకండి. సంఘం ఎప్పుడు స్తుతించాలి. సంఘం వాక్యం వింటుండగా దేవుని గణపరచాలి. దేవుని స్తుతించడం అల్లరా? మరెందుకు స్తుతించడం నేర్చుకోవట్లేదు? జీవం పోతుంది సంఘంలో. వాక్యంతో పాటు కదలకపోతే సంఘంలో జీవం పోతుంది. మర్చిపోతారు కూడా. రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడి హామీలు ఇస్తే ఉప్పొంగిపోయి చప్పట్లు కొట్టేస్తుంటారే. దేవుని మాట విన్నప్పుడు ఆనందం రాదా? కారణం ఏమిటంటే సంఘంలో నేర్చుకోవాలి. ఫస్ట్ సంఘం స్తుతించుట మంచిది, దేవుణ్ణి స్తుతించుట మంచిది. పదే పదే దేవుణ్ణి స్తుతించాలి.